ఆడపడుచులకు అండగా ఉంటానన్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన పేదలు, రైతులు ఉపాధి హామీ పనులు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాను ఉద్యానవన సాగుకు కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పర్యటించిన బాబు గొల్లపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ను నిన్న ప్రారంభించారు. అనంతపురం జిల్లాకు 20 టీఎంసీలు తీసుకొచ్చామని చెప్పిన చంద్రబాబు అవసరమైతే మరో 12 టీఎంసీలు రప్పిస్తామన్నారు. కష్టాలు గట్టెక్కిస్తామన్న నమ్మకంతోనే ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాయలసీమకు న్యాయం జరగాలి, నీళ్లు రావాలి, కరువు సీమను ఆదుకోవాలని హంద్రీ నీవా ప్రాజెక్టుని ప్రారంభించారు. అదే సమయంలో గాలేరు నగిరికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగు గంగ ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టారు. అన్ని ప్రాజెక్టులు మళ్లీ నేనే పూర్తి చేసే అదృష్టం కలగడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూశాను. నేను అడుగుతున్నా ఈ కుండే మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా కలలో అయినా మీరు అనుకున్నారా నీళ్లు వస్తాయని చెప్పి అంటున్నా. గొల్లపల్లి రిజర్వాయర్ కు నీటి విడుదలతో ఎన్టీఆర్ కళ నెరవేరిందన్నారు బాలకృష్ణ. సీఎం చంద్రబాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చెప్పిన బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. ఒకటేమో తెలుగు గంగ, రెండోది హంద్రీనివా గాలేరు నగరి. ఇవాళ ఆనాడు మరి తెలుగు గంగ ప్రారంభించినప్పుడు చాలా మంది ఎంతో హాస్యాస్పదంగా మాట్లాడారు. ఇది జరిగే పనే, ఇది సాధ్యమైన పని అయితే ఏదైనా సినిమా షూటింగ్ అని. ఆనాడు నాన్నగారు ప్రారంభించారు, మా బావగారు పూర్తి చేశారు. మరి ఈనాడు నేను ఇక్కడ హిందూపురం నుంచి ఈనాడు ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఎవరు మొదలుపెట్టారు, ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టారు ఆయన, అది ఎవరి చేతుల మీదుగా ప్రారంభింపబడిందో, ఎవరి చేతుల మీదుగా అది పూర్తవ్వబడాలో అది భగవత్ నిర్ణయం. చాలా ఇవాళ ఆయన చేతుల మీదుగా ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు పంపడం అనేది ప్రారంభించబడడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 800 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పిన చంద్రబాబు నగదు రహిత లావాదేవీలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నెలకు 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మడకసిరి నియోజకవర్గంలో చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం 40 కోట్లతో నిర్మించే రింగ్ రోడ్డు నిర్మాణానికి 108 కోట్లతో నిర్మించనున్న పలు పాఠశాలల శిలాఫలకాలకు శంకుస్థాపన చేశారు. గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించారు బాబు.